వ్యవసాయానికి సంబంధించి 2 కౌంట్స్లో ఈరోజు క్యాబినెట్ సమీక్షించడం జరిగింది. ఒకటి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా, ఈవెన్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వం కొంటా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఈ కోవిడ్ సందర్భంలో, కరోనా వ్యాధి సందర్భంలో కూడా ఏ రాష్ట్రం కూడా కొంటలేదు ఇండియాలో. తెలంగాణ రైతాంగం మీద మాకున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ కనబరచాలి, వాళ్ళని బాగు తీసుకురావాలి, ఖచ్చితంగా బాగు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఒక చిన్న విషయం నేను మొన్న చెప్పిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా మాట్లాడినారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఈరోజు నిన్నో ఒక రిపోర్ట్ వచ్చింది ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో. ప్రపంచం మొత్తం అతలాకుతలమైన ఈ సందర్భంలో రేపు రాబోయే రోజులలో భోజనానికి కూడా ఇబ్బందులు వస్తాయి, వరల్డ్ రేషన్ పాటించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. వరల్డ్ రేషన్ రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు తమ నివేదికలు ఇస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మనది ప్రధానంగా వ్యవసాయక దేశం. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని బాగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది ఈ దేశంలో. కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తోని అనేక స్కీములు తెచ్చి రైతు బంధు, రైతు బీమా, 24 hours ఉచిత విద్యుత్తు, సత్వర ప్రాజెక్టు నిర్మాణం, 6 నెలలు పంటల ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా, ఇవన్నీ చేసి చూపించినాం, ప్రాక్టికల్గా జరిగినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు కూడా కాకతీయ కాలువ 6 మాసాల పాటు నిరంతరంగా నీళ్ళు ఇవ్వలే. ఈసారి ఫస్ట్ టైం ఇచ్చినాం. ఏప్రిల్ 15th వరకు అనుకొని ఏప్రిల్ 15th వరకు కూడా విజయవంతంగా ఇచ్చినాం. అదంతా ప్రజల ముందు ఉంది, రైతుల ముందు ఉంది. ఈరోజు ఒక వరి ధాన్యమే కాకుండా మక్కలతో పాటు కందులు, శనగలు, సన్ఫ్లవరు, జువార్ అంటారు, తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు, జొన్నలు కూడా కొనుగోలు చేయాలి రైతుల దగ్గర నుంచి అని క్యాబినెట్ ఈరోజు నిర్ణయించింది. కాబట్టి జొన్నలు అమ్ముకునే వాళ్ళు కానీ, సన్ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళు కానీ, శనగలు అమ్ముకునే వాళ్ళు కానీ ఆగమాగమయ్యే అవసరం లేదు. ప్రభుత్వమే ప్రతి గింజ కొంటది. మీరు మీ దగ్గర మీ జిల్లా మినిస్టర్స్ని లేదా మీ జిల్లా రైతు బంధు కమిటీలను సంప్రదించండి. అన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు. ఈరోజు 1-2 మినిస్టర్లు మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా క్యాబినెట్ దృష్టికి తెచ్చినారు. కొన్ని శనగలు రంగారెడ్డి జిల్లాలో మిగిలిపోయినాయని వేరే వాళ్ళు కూడా చెప్పినారు 1-2. దాని మీద నుంచే క్యాబినెట్ స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, శనగలు, సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు పంట, తర్వాత జొన్నలు, జువారి అంటాం మనం, తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు, ఇవి తక్కువ ధరకు మీరు అమ్ముకోవద్దు, ప్రభుత్వమే కొంటది, మినిమం ప్రైస్ కొంటది. కాబట్టి మీరు దాని గురించి ఇబ్బంది పడే అక్కర్లేదు. అది చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది, చక్కగా జరుగుతూ ఉంది. అది అదేవిధంగా కొనసాగి కంప్లీట్ కావాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ అధికారులను ఆదేశించింది, వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మంత్రి గారు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. కింద డౌన్ ద లైన్ వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులు కూడా చక్కగా సమన్వయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలంలో మనం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఈరోజే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు చేరుకున్నాయి. కొద్ది రోజులలోనే కొండపోచమ్మ సాగర్ దాకా కూడా వస్తాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం దిశగా కాళేశ్వరం పరుగులు పెడతా ఉంది. అది ఖచ్చితంగా జూన్ నుంచి మొత్తం ఏరియాకు నీళ్ళు వస్తాయి, మనం అనుకున్న పద్ధతిలో వస్తాయి. కాబట్టి ప్రాజెక్టు ఆధారిత, బోర్ ఆధారిత లేదా వర్షాధారిత రూపంలో తెలంగాణ వర్షాకాలంలో, రాబోయే వర్షాకాలంలో వ్యవసాయ శాఖ వేసుకున్న అంచనాల ప్రకారం 1,35,00,000 ఎకరాలలో సాగు జరిగేటువంటి అవకాశం ఉంది, పంటలు వేసే అవకాశం ఉంది. మరి దానికి చాలా పెద్ద ఎత్తున యూరియా కావాలి. 21 లక్షల టన్నుల యూరియా కావాలి మనకు. ఆల్మోస్ట్ అన్ని ఎరువులు కలిపి 21.5 అంటే డిఏపి అవన్నీ కలిపి యూరియా. సో అట్లా మొత్తం మీద 21.5 లక్షల టన్నుల ఎరువులు అవసరం మనకు. దాని సేకరణలో మంత్రి గారు బాగా నిమగ్నమై ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. వీఆర్ సక్సెస్ఫుల్. ఎటువంటి లోటు రాకుండా
రైతులకు ఎరువులు సరఫరా కూడా చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. రైతులతో ఒక మనవి, రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఒకసారి గుమిగూడి మీద వాడు ఎరువులు కొనుక్కోవడం కాదు. మీకు మే 5 వరకు చాలా వరకు మీకు మీ పంటల కొనుగోలు అయిపోతుంది. 95% అయిపోతుంది. ఏ 5% మిగులుతుంది. మే 5వ తేదీ నుంచి మీరు ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసుకోవాలి. మీకు సర్కార్ డబ్బులు కూడా ఇస్తూ ఉంది, చెక్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఎరువు బస్తాలు కూడా లూజు కొనుక్కొని పోతూ ఉండాలి. వర్షాకాలం ఎంతో దూరం లేదు, జస్ట్ 1.5 మంత్లో జూన్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎరువుల దుకాణాల కాడ కూడా మళ్ళీ రద్దీ ఏర్పడకుండా, ఎక్కువ మూగకుండా మీ పంటలకు వచ్చిన డబ్బులు తీసుకొని మీరు వెంటనే ఎరువుల కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. ఆ విధంగా చేసినట్టయితే రద్దీ లేకుండా కొనుక్కొని పోవచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా అరేంజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అని అవుతూ ఉంటే మళ్ళీ మిగతా స్టాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు మే నెలలోనే మీకు అవసరమైనటువంటి ఎరువులు, అది డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు, కొనుగోలు చేసుకోవడం మంచిది. రద్దీ క్రియేట్ కాకుండా, రష్ క్రియేట్ చేయకుండా ఇప్పటి నుంచి కొనుక్కోవడం మంచిది. కాబట్టి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖకు ఒక ఆదేశం ఇచ్చినాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం ఫంక్షన్స్కి, పెళ్లిళ్ళకి అనుమతులు ఇవ్వం. మే 7 తర్వాత కూడా బహుశా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అంత ఓపెన్ చేసి ఫ్లడ్డింగ్ చేయం కాబట్టి చెయ్యం. అంటే దాదాపుగా ఇంకో నెల రోజుల దాకా ఫంక్షన్లు ఉండయి, వేడుకలు ఉండయి, ఇవి కూడా ఉండయి. కాబట్టి ఫంక్షన్ హాల్స్ దండిగా ఉన్నాయి మన రాష్ట్రంలో, గోడౌన్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక్క నెల కోసమే. కాబట్టి ఈ ఎరువులను నిల్వ చేయడానికి అన్ని మ్యారేజ్ హాల్స్ను సీజ్ చేసి వాటిని వాడుకోమని జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. కాబట్టి ఎక్కడికక్కడనే మండల కేంద్రంలో కానీ, తాలూకా కేంద్రంలో కానీ చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అక్కడ పెట్టుకోండి. 15-20 రోజులలో మళ్ళీ మీరు ఆ విధంగా వాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇదేంటండి వచ్చే అవకాశం ఉంది, చెప్తాను. సో అట్లా మనకి ఫంక్షన్ హాల్స్ను తాత్కాలిక గోదాముల కింద వాడుకొని ఫర్టిలైజర్ని ఎక్కడికక్కడ రైతులకు అందజేసే ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఈ విధంగా మనకు చాలా పాజిటివ్ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో యూనిట్ పెడతామన్నప్పుడు మనల్ని కొన్ని వసతులు అడిగారు. మనల్ని ఈక్విటీ పెట్టమన్నారు మన వాటా ధనం కింద. మనం కూడా దాదాపు 150 కోట్ల పైచలు, 170 కోట్ల వరకు కూడా ఈక్విటీ పెట్టినాం. వాళ్ళకి వాటర్ కనెక్షన్ అంటే ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చినాం. అందులో ఆ ఫ్యాక్టరీలో మన వాటా కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీ గురించి ఇక్కడనే మనకు లోకల్ ఎరువులు దొరికితే చాలా బాధలు తప్పుతాయి. కాబట్టి దాన్ని చేయమని చెప్పినాం. బహుశా జూన్లో ఆ ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో వ్యవసాయ శాఖ మంత్రి గారే, నిరంజన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడినారు. మోస్ట్ లైక్లీ జూన్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా కూడా ఎరువుల కొరత బాగా తీరిపోతుంది. ఎక్కడి నుంచో ఉత్తర భారతం నుంచి అక్కడి నుంచి రావడం కాకుండా ఈ విధంగా మన రాష్ట్రం యొక్క ఎరువుల వాడకాన్ని, ముఖ్యంగా యూరియా వాడకానికి అది చాలా మనకు ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, అన్ని రంగాలను కూడా కాపాడుకుంటూ, అన్ని రకాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం దృష్ట్యా ఇది మనం ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలకు నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఇంకింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి, మరింత కఠినంగా. బయటికి వచ్చే వాళ్ళు రాకండి. ఇప్పటికే చాలా కేసులు పెట్టినారు పోలీసులు, చాలా వాహనాలు సీజ్ చేసినారు. దాదాపు 35-40 వేల వాహనాలు కూడా 50,000 వాహనాలు కూడా సీజ్ చేసినారు. ఎందుకు అనవసరంగా బయటికి రావడం ఎందుకు, ఆ సీజర్ ఎందుకు? కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే కొన్ని పాసులు ఇస్తూ ఉన్నారు, కొంత అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇళ్ళ నుంచి రాకండి. వ్యాధి మన దగ్గర తగ్గుతున్నా కూడా తగ్గడం లేదు, సమాన స్థాయిలో ఉంది. ఏ మూలకి ఏ విపత్తు వస్తుందో తెలియదు. అనవసరంగా పూసుకుంటే ఇబ్బంది వస్తుంది. ఇలాగ ఈ జొమాటో, ఇంకోటి ఏంటది స్విగ్గీ దాన్ని మూసేసినామంటే మాకు సంతోషం లేదు. దాని మీద కూడా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ పోతుంది. యాక్చువల్గా వాళ్ళు పోతే సేల్స్ ట్యాక్స్ వస్తుంది మనకి ప్రభుత్వానికి, అది ప్రభుత్వం నష్టపడుతుంది. కానీ మూసిన కారణం ఏంటంటే ఆ ఢిల్లీ ఉదాహరణ చూస్తే భయపడతా ఉంది. అనవసరంగా నలుగురికి అంటుకుంటే మళ్ళీ అది 100 మందికి 1000 మందికి పోతే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది.
కాబట్టి ఈ చర్యలు ఎవ్వి ప్రభుత్వం తీసుకున్నా దయచేసి ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే, ఇంకా కూడా సహాయం చేరకుండా ఉన్నట్టయితే, ఇంకా కూడా ఏదైనా ప్రభుత్వ సహకారం మీకు అవసరం ఉన్నట్టయితే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఉండేటువంటి మీ శాసనసభ్యులకు తెలియజేయండి, మీ సర్పంచ్లకు తెలియజేయండి, దాంతోపాటు అధికారులకు తెలియజేయండి, మీ జిల్లా కలెక్టర్ గారు తెలియజేయండి. తప్పకుండా ప్రభుత్వం మీకున్న కష్టాలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందు పోదాం. ఈ కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. కాబట్టి ధైర్యంగా ఉంటూ పెద్దలందరూ కూడా ఇప్పటికీ చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. చాలా ప్రభుత్వం బాగా చేస్తుందని అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి అదే విధమైనటువంటి ప్రజలు ప్రభుత్వం కలిసి గట్టిగా దీన్ని ఎదుర్కొంటే ఈ ఉత్పాతం నుంచి, ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్న ప్రజలకి, దీనికి ఇప్పటికీ ప్రపంచంలో మందు లేదు. ఉపశమన చర్యలకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, జ్వరం తగ్గించడానికి అదే పారాసిటమాలు, టెంపరేచర్ తగ్గించడానికి తప్పితే అజిత్రోమైసిన్ అని ట్యాబ్లెట్లు అవి తప్ప నిర్దిష్టమైనటువంటి మందు దీనికి లేదు. దీని మళ్ళీ నేను మే 5th ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పటిదాకా మందు లేదు. ఇంకా కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా తమాషా జరగబోతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయం జరగాల, ఆ వ్యవసాయం కూడా దయచేసి విడివిడిగా ఉండాలా. ఒక మాట చెప్తాను నేను ముగించే ముందు. ఈరోజు ఇండియా 135 కోట్ల జనాభా ఉన్న భారతావనికి అన్నం పెట్టగలిగేటువంటి దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? లేదు. మన పెద్దలు చెప్తారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే దరిద్రం పోతావు, నువ్వు దెబ్బతింటావు, దివాలా అయితే అడుక్కొని తినాలని చెప్తారు. మనం కూడా వ్యవసాయం నిర్లక్ష్యం చేస్తే అడుక్కొని తినాలంటారు. అడుక్కొని తిందామంటే కూడా పెట్టే శక్తి ఉనికి లేదు. అంటే మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి, మన రైతాంగాన్ని కాపాడుకోవాలి. 135 కోట్ల కడుపులు నిండాలి 2 పూటలంటే మనకు ఏ దేశానికి కూడా మన తెలంగాణ కంటేనే 100 దేశాలు చిన్నవి ఉన్నాయి ఈ గ్లోబ్ మీద. మనతో పాటు సమానంగా మనకన్నా కొంచెం పెద్దగా ఉన్న దేశం చైనా ఉంది. వాళ్ళ పొట్టలకు వాళ్ళే సరిపోతారు. కాబట్టి మన పొట్టలు మనమే నింపుకోవాలి. అందువల్ల వ్యవసాయానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. కాబట్టి వ్యవసాయాన్ని కొనసాగించాలి, వ్యవసాయ పనులు కొనసాగించాలి, దాని అనుబంధ పరిశ్రమలు కూడా కొనసాగించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కొనసాగించాలి. ఎందువల్ల మనకు ఆహారం అవసరం కాబట్టి. ప్రపంచమే ఇప్పుడు ఆహార విధానంలో ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి ఆస్కారం ఉంది. మనం భారతదేశం ఆల్రెడీ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాం. అంటే స్వావలంబన ఫుడ్ సెక్టర్లో, ఆహార నిల్వలలో, ఆహార విధానంలో మనము ఇంకొని అడుక్కునే పరిస్థితులు లేము భారతదేశం. అందుకనే మన ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా, భారతదేశం ఎట్టి పరిస్థితులలో మనం ఖచ్చితంగా వ్యవసాయం నిర్లక్ష్యం చేయవద్దు, నరేగాను కూడా కలపండి అని చెప్పినాం, భారత ప్రభుత్వాన్ని కోరినాం. ఇందాకనే ప్రైమ్ మినిస్టర్ గారు నాతో మాట్లాడినారు. నేను మళ్ళా కూడా చెప్పినాను. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అక్కడ ఉంది. ఆర్థిక పరంగా దేశం ముందుకు రావాలి. సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు ఏ దేశమైనా పెట్టుకునేది ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా ఒకసారి నేను అప్పీల్ చేస్తా ఉన్నా భారత ప్రభుత్వానికి, ఈ దేశంలో ఫిస్కల్ పాలసీ మీ చేతుల్లో ఉంది, రాష్ట్రాల చేతుల్లో లేదు. దేశ విత్త విధానం, దాని కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే దేశం యొక్క విత్త విధానం, కంట్రీస్ ఎకనామిక్ పాలసీ కేంద్రం తన ఆధీనంలో పెట్టుకున్నది. కేంద్ర ఆధీనంలోనే అది ఉంది కాబట్టి ఏం చేయాలన్నా కేంద్రం చేయాలి. కాబట్టి సత్వరమే కేంద్రం నిర్ణయాలు తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు కూడా కోరినాం. ఈవెన్ నౌ ఐ హావ్ రిక్వెస్టెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వెంటనే FRBM పెంచండి రాష్ట్రాలకు. అది మీ మీద పడే భారమేం కాదు, రాష్ట్రాలే తిరిగి తీర్చుకుంటాయి. ఇప్పుడు అవసరం. ఇప్పుడు మేము జీతాలు ఇవ్వలేక బాధపడతా ఉన్నాం, వాళ్ళు అర్ధాకలితో ఉంచుతున్నామా ఉద్యోగస్తుల్ని. చాలా కంజెషన్. ఎందుకంటే భవిష్యత్తు ఏందో తెలియదు కాబట్టి చాలా చూసుకొని నడవాల్సి వస్తూ ఉన్నది. అత్యవసర విభాగాలు కొనసాగాల, వాళ్ళు కష్టం రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి నేను మొన్న చెప్పిన క్వాంటిటేటివ్ ఈజింగ్ హెలికాప్టర్ మనీ అని చెప్పిన. అది కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. ఈ ఎకానమిస్టులు ఉంటారు, ఆర్థిక శాస్త్రవేత్తలు, వీళ్ళు ఒక ముఠా ఉండరు, వాళ్ళకు రకరకాల ఆలోచనలు ఉంటాయి.
ఒక ఆయన దాన్ని మించింది లేదని ఇంకొక ఆయన చెప్తున్నారు కొంతమంది అయితే పనికిరాదని చెప్తున్నారు. వాళ్ళకంతా భిన్న ధృవాలు ఉంటాయి. ఈ పండితులకు పైత్యం ఎక్కువ. వాళ్ళు జనరల్గా ఏంటంటే రకరకాల భిన్న ఆలోచనలు కలిగి ఉండి భిన్నమైనవి చెప్తారు. నేనేమంటున్నా అంటే నేను ప్రపోజ్ చేసినటువంటి క్వాంటిటేటివ్ ఈజింగ్ కాకపోతే క్వాలిటేటివ్ ఈజింగ్ ఇవ్వండి, ఇంకో రూపం తీసుకోండి. హెలికాప్టర్ మనీ కాకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మనీ ఇవ్వండి. కేసీఆర్ చెప్పిందే చేయనని ఏం లేదు కదా. ఏదో ఒక రూపంలో స్థూలంగా నేను చెప్తున్న అంశం ఏంటంటే భారతదేశ విత్త విధానం, కంట్రీస్ ఎకనామిక్ పాలసీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్రం ఆధీనంలో ఉంది, రాష్ట్రాలకు దానిలో అధికారం లేదు. కాబట్టి కేంద్రం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతి, కేసీఆర్ చెప్పిన పద్ధతి అని అనుకోవడానికి అవసరం లేదు. ఏ పద్ధతి ఉత్తమం అనుకుంటే ఆ పద్ధతిలో రాష్ట్రాలకు అవసరమైన వెసులుబాటు కేంద్రం వెంటనే కల్పించాలి. లేకపోతే ఇబ్బంది వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది, చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఒక అరాచకం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఇంకా తాత్సారం చేయకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నాకు ఇప్పుడు ఆశాభంగానే మాట్లాడినారు. చేస్తున్నాం, మా ప్రయత్నం అంతా మేము చేస్తున్నాం వారు కూడా చెప్పినారు. చాలా పాజిటివ్ నిర్ణయాలు కేంద్రం నుంచి వస్తాయనే మేము ఆశతో ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూద్దాం పరిస్థితులు ఏ విధంగా వస్తాయో, దాన్ని బట్టి ముందు మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆయన కానీ కదా